ప్రతి బ్లాగ్ మధ్యగా సడన్ గా స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఒక పక్కన ఇక్కడ వినాయకుడు పెడితే ఇంకొక హాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సొసైటీలో ఉన్న పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదంతా ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళందరికీ అన్నదాత సుఖీ భవ. మీరు అచ్చా 2 లాక్స్ బోలినా మీకోసం చాయ్. ఇది కాదు, ఇది రికార్డ్ చేయాలి. తమస్సు ఫెయింట్ అయిపోయింది. తమస్సు రియాక్షన్ ఏం చేయాలి? రెడీ యాక్షన్. అయ్యా సిగ్గా కమరే మే బందు మళ్ళీ అంతే చుక్ చేసారా? ఇదంటే అసలు దౌర్జన్యం అంటారు దీన్ని. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? మేము సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్ గా ఉన్నాం. మీరందరు కూడా బాగున్నారు, ఆశిస్తున్నారు. బాగున్నారండి? బాగున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సడన్ గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. కాదు, నేను ఒకటి చెప్పాలనుకున్నా. వెరీ గుడ్. ఒకటి చెప్పాలి. మా అత్తగారి ఛానల్ ఇంట్రో వ్లాగ్ అయితే మా అత్తగారి ఛానల్ స్టార్టింగ్. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. అది స్లోగా అవుద్ది. వెల్కమ్ బ్యాక్ అని. ఆ తర్వాత ఓకే ఫ్రెండ్స్, అయితే సడన్ గా ఇవాళ ఒక వ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకోకుండా. ఇప్పుడు సడన్ గా ప్రతి బ్లాగ్ మధ్యగా సడన్ గా స్టార్ట్ చేసేస్తారు. అదే అలాగే చేస్తున్నారా కాదో చెప్పాలా? అందరూ అలాగే చేస్తారు. అందరూ అలా కొంచెం మెంటల్ గా ప్రిపేర్ బ్లాగ్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తాను. నేను ఇప్పుడు సడన్ గా స్టార్ట్ చేసేసాను. అవునులే, అంటే నువ్వు కూడా సడన్ గా స్టార్ట్ చేస్తావా? అంతేగా. అవునా? అదే అనుకోకుండా స్టార్ట్ చేస్తా. ఈ వీడియోలో కూడా సడన్ గా అనుకోకుండా ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ ఏం చేస్తున్నాను ఏంటి తెలీదు. మొన్నంటే ఎలా ఉండదు, ఏదో ఒకటి చేస్తాం. ఏదో ఒకటి చేస్తాం. సో మా డే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి మేము ఏం చేస్తున్నామో అదంతా మీకు చూపిద్దామని ఇలా మా అత్తగారి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక 80% బ్లాగ్స్ ఇలానే స్టార్ట్ అవుతాయి. క్యూట్ ఉంటుంది. అవునా? కానీ క్యూట్ ఉంటుంది. నాకే తెలియదు అలా చేస్తానని. ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock అండి. అదే అవును, చెయ్యిలా వచ్చింది కరెక్ట్. తెలియకుండా చూడు ఇట్లా పెట్టేసా. సో 7 o'clock అయింది. ఇప్పుడు మేము అందరం కిందికి వెళ్తున్నాం వినాయకుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ప్రసాదం తినేసి వద్దాం అనేసి. ఈ 10 days మాకు ఇలాగే ఉంటది అనమాట. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం అండ్ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ఉంటుంది. డిన్నర్ అంటే ప్రసాదం అనమాట. డిన్నర్ అంటే ప్రాపర్ డిన్నర్ కాదు. కానీ మేము అందరం ఈవినింగ్ టైం డెఫినెట్గా కిందికి వెళ్తాం అనమాట. ప్రసాదం తినేసి వస్తాము. అదొక సరదా అనమాట. అదంతా బాగుంటుంది, అందరు ఉంటారు, సరదాగా వెళ్దాం అనేసి. సో నిన్నే వినాయకుడిని పెట్టారు కానీ నేను ఈరోజు వెళ్తున్నాను. నిన్న వెళ్ళలేదు, వీళ్ళందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళలేకపోయాను. సో ఈరోజు వెళ్తున్నాను కాబట్టి మీ అందరిని కూడా తీసుకెళ్దామని సమీరా చెప్పినట్టు సడన్ గా బ్లాగ్ స్టార్ట్ చేశా. సో లెట్స్ గో. మా వినాయకుడిని చూపిస్తా, లెట్స్ గో. చూడండి మా అమ్మేర్ని క్యూట్ గా పడుకున్నాడు. హార్దిక్ అసపకలేదు. ఖుషి. మీ ఆమెర్ పేరేంటి? ఖుషి పాప. బోలో ఖుషి పాప. సో క్యూట్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్ గా ఉన్నాం. చాలా రోజుల తర్వాత అందరు కలిసి కిందకి వచ్చాం, తినడానికి వచ్చాం. చూడండి ఎంత బాగుందో మా సొసైటీ. ఇక్కడ అంతా అసలు డెకరేషన్ చేశారు. అయితే వినాయకుడు బయట ఇలా డెకరేషన్ చేశారనమాట. చక్కగా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడేమో శివుడిని పెట్టారు. ఇలా వెళ్తే
ఇది గజస్తంభం అంటారా ఏంటో తెలియదు, గజస్తంభం లాంటిది. బెల్స్, ఆల్ ది బెల్స్ హియర్ అండ్ పెద్ద బెల్ ఇక్కడ. ఇది ఎంట్రన్స్లో అన్నమాట. మనం లోపలికి వెళ్ళే ముందు ఇలా డెకరేట్ చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి డిఫరెంట్గా డెకరేట్ చేస్తారు. ఈసారి ఇలా డెకరేట్ చేశారనమాట. కదా చాలా అంటే చాలా చాలా బాగా చేశారు డెకరేషన్. అండ్ ఒక పక్కన ఇక్కడ వినాయకుడు పెడితే ఇంకొక హాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సొసైటీలో ఉన్న పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నేను అన్నీ చూసుకొని వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కూర్చొని తింటున్నారో చూద్దాం. పొంగల్, ఓకే. తెలుగులో దద్దోజనం, ఇంగ్లీష్ లో కర్డ్ రైస్. కర్డ్ రైస్, థ్యాంక్ యూ. ఇడ్లీ, ఓకే. No, that's enough. Thank you. Hello, ma'am. Hello. Curd rice, chutney and aloo ponda masala. Oh, thank you so much. ఇక్కడ వేడిగా ఏం చేస్తున్నారు? తవా స్వీట్ మేడం. తవా స్వీటా? ఓ, ఇక్కడ తవా స్వీట్ అంట. మా వాళ్ళందరూ కనిపించారు, అక్కడ ఉన్నారు. లెట్స్ గో. అబ్బాస్, yes, what's happening? Assalamu alaikum. All fine? Done eating, right? తిన్నారా సమీరా గారు? నాది అయిపోయిందా? తినేసారు. వేడి పొంగల్ సూపర్ యమ్మీగా ఉంది. సో మేము అందరం తిన్నాము. సమీరా ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట పైకి, ఎందుకంటే అర్హాన్ పడుకోబెడతామని. మేము ఇప్పుడు అందరం వెళ్తున్నాము, తిన్నాము. చాలా 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 టేస్టీగా ఉంది ప్రసాదం. అండ్ అన్నదాత సుఖీ భవ, ఇదంతా ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళందరికీ అన్నదాత సుఖీ భవ. అండ్ తిని చక్కగా నీట్గా ఎక్కడిదక్కడ అన్నీ పడేసి వచ్చామన్నమాట మేము, డస్ట్బిన్లో వేసి. చాలామంది నిన్న కంప్లైంట్ ఇచ్చేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడేశారంట ప్లేట్స్ అవన్నీ. ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి మన సరౌండింగ్స్. సో మనకి చిన్న అంటే తింటున్నాం అక్కడ కూర్చొని, ఇంకొక అడుగు ముందుకు వెళ్తే డస్ట్బిన్స్ ఉంటాయి, అక్కడ పడేయండి. ఎక్కడైనా సరే, అది ఏ ప్లేస్ అయినా సరే, ఏ వినాయకుడైనా సరే, ఏ దర్గా అయినా సరే, ఎక్కడైనా మనం ఏమైనా తింటే అది మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లోనో ఒక కవర్లోనో వేసి పక్కన పడేయండి. ఓకే, కీప్ అవర్ సిటీ క్లీన్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఎస్, రేష్మ వచ్చింది కాబట్టి మాకు ఈరోజు బిర్యానీ. ఇక్కడ అఖ్ని మటన్ బిర్యానీ, ఇక్కడ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసేసింది. సో టుడే ఫర్ లంచ్ ఇస్ బిర్యానీ అనమాట. గైస్, మన బిర్యానీ దమ్ అయిపోయింది. మనం చూడగలమా లేదా? రేష్మ లేదు, మెల్లిగా దిద్దాం. వేడిగా ఉంది, కనిపిస్తుందా? ఎస్, కాలుతుంది. సో అండ్ దిస్ ఇస్ వెజిటేరియన్ అగైన్. ఇది వేడిగా ఉంది, అన్నీ వేడిగా పెట్టారు. ఇదేంటంటే బీనీస్, టమాటో అండ్ ఆలుగడ్డ కూర, వెజిటేరియన్కి అనమాట. అదేమో నాన్ వెజ్. ఇది వండేసింది.
కాకపోతే ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఏదో స్టాండ్ కనిపించింది. ఈ స్టాండ్ పెట్టిందంటే డెఫినెట్గా మా సమీరానే పెట్టుంటుంది ఏదో రికార్డ్ చేయడానికి. ఎందుకు పెట్టిందో తెలియదు, పెట్టింది కానీ ఇక్కడ లేదు. లెట్స్ సీ. ఎస్ గైస్, ఎక్కడ పనులు అక్కడ అయిపోయాయి. ఈరోజు ఏంటంటే రేష్మా ఉంది కదా, రేష్మా ఉంటే నాకు అన్నీ తొందరగా అయిపోతాయి అన్నమాట పనులు. తను సగం పని హెల్ప్ చేస్తుంది, తను చూసుకుంటుంది. సో రేష్మా ఉన్నప్పుడల్లా నాకు కొంచెం మీ టైం దొరుకుతుంది, కొంచెం రిలాక్స్ అవుతాను, ఫ్రెష్ అప్ అయిపోతాను, తొందరగా రిలాక్స్ అవుతాను. లేకపోతే నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా మధ్యాహ్నం అవుతుంది ఇంట్లో ఉన్నానంటే, అన్లెస్ అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే తప్ప పనులన్నీ ఫినిష్ చేసే వరకు. బట్ రేష్మా కూడా ఇప్పుడు బయలుదేరుతుంది కాసేపట్లో. సో ఎక్కడ పనులు అక్కడ అయిపోయాయి. అండ్ యా, ఈరోజు ఫ్రైడే నమాజ్లన్నీ ఫినిష్ చేయాలి. నమాజ్లన్నీ ఫినిష్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతా. లోపలికి వచ్చి తలుపేస్తున్నావు ఏంటి సమీరా? నా కోసమా? ఏం చేయబోతున్నావు ఏంటి? మరో లాక్, 2 3 లాక్లు? 3 లేవు, 2 ఉంటాయి ప్రతి తలుపుకి 2. ఒకటి మీరు, ఒకటి నేను. అచ్చా, 2 లాక్స్. వద్దు మాత్రమే లేవు, భయపడకండి. హంతు మాత్రమే లేరు. ఇక్కడ మిర్రర్లో రిఫ్లెక్షన్ అనిపిస్తుందా? చూడలేదు. 2 క్యారెక్టర్స్ ఉన్నారు. అవును, రేష్మా కమరే మే బంద్ అన్వర్ కా దిల్ లేడీ దగ్గర గారు ఏం చేస్తున్నారు? అవును, వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారు అని మీ ఆయనకు టెన్షన్. అది ప్రతి మగాడికి ఉంటుంది, మా వారనే కాదు, మా వారికి మీ వారికి అందరు కలిసారా మగవాళ్ళందరికీ టెన్షన్ మొదలదు. మా మామయ్య అనేవాళ్ళు ఉర్దూలో, పూరే చోండే ఎక్ జగ నహీ మిల్నా అని. కరెక్ట్. తమిళ్లో కూడా ఏదో ఉంది, మా డాడీ కూడా అంటారు ఏదో అంటే అందరు కొప్పులు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఒక చోట కలకూడదు అని, కలిస్తే డేంజర్ అంటారు. అవును. ఓకే, సో ఇవాళ మాటగారికి ప్రతిసారి స్పాన్సర్ చేసే తబస్సుం నాకు కూడా ఒక డ్రెస్ స్పాన్సర్ చేసింది. ఓకే, ఎందుకంటారా? చెప్పా. నువ్వు ఏదో చేస్తావు అని మాత్రం తెలుసు. కిచెన్ లో వెళ్తే స్టాండ్ పెట్టి వచ్చావు, అక్కడ ఏదో చేస్తుంది పిల్ల ఏదో అనుకున్నా. మీకోసం నేను చాయ్ చేస్తున్నా, ఆ చాయ్ చేస్తుంది రికార్డ్ చేస్తున్నా. ట్రాన్సిషన్ షాట్. టటాయ్ అవ్వలేదే, టటాయ్ అని డ్రెస్ అంటే మీరు కట్ చేయాలి. ట్రాన్సిషన్ చూసారా? మ్యాజిక్ అంటారు దీన్ని. ఏమంటారు? మ్యాజిక్ అంటారు. అసలు ఎంత అందంగా ఉన్నారు సమీరా గారు, ఇలాంటి డ్రెస్లు వేసుకోండి మీరు అని మీరు అందరు అంటారని మా తబస్సుం అంటారు. ఇలాంటి డ్రెస్లు ఎందుకు వేసుకుని అంటే దీనికి జిప్స్ లేవు. సరే ఇప్పుడు పాలు సరే ఉన్నా లేకపోయినా ఇట్లాగే కదా పెట్టుకోవచ్చు. బాగున్నా సమీరా? బాగున్నానా? ఇంటికి ఎందుకు బోలినా మీకోసం చాయ్. ఇది కాదు, ఇది రికార్డ్ చేయాలి. షాక్ అయినా తమస్సు ఫెయింట్ అయిపోయింది. తమస్సు ఓహో, తమస్సు పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకు సమీరా నన్ను అట్లా అంటే? నేను మంచిగా ఉంటే నీకు నచ్చట్లేదా? మీరు మంచిగా ఉన్నారనే, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని చాయ్ చేసి ఇస్తానంటావు. అంతేగా. నాకు ఇప్పుడు చాయ్ తాగలేదు. మ్యాగీ వచ్చి చెప్పారు కదా ఏమని? నేను ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతా సమీరా, నువ్వే చూసుకోవాలని. చూసుకుంటున్నా అందుకే లాక్ వేసా. అందుకే లాక్ వేసావా? అది క్యామెరా పక్కన పెడితే వస్తా. మా ఆయన చూస్తే ఇగో న్యూస్ లో వస్తుందంట, అత్త కోడలు ఒక రూమ్ లో చూపించేసి. కాదు, మా వారికి ఎప్పుడు డౌటే నేను తేడా అని తెలుసు కానీ మా అమ్మనే క్యాచ్ చేస్తామని అనుకోలేదు. నాకు ఈ విషయం చెప్పలేదు, చెప్పుంటే చాలా దూరంగా ఉండదని. అలా కాదు, కమరే మే బందు. అమ్మా ఏమేం చేయగలదు? వద్దొద్దు, ఇలా తిరగండి. ఏం చేయాలి? మనం యాక్టర్స్ కదా, మన సినిమా కదా. ఇలా తిరగండి, మేల్ అండ్ ఫీమేల్ జస్ట్ తిరగండి. ఏం చేయాలి? అరే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? రెడీ, యాక్షన్. అయ్యా అంత సిగ్గా, ఎంత అల్లరి చేస్తూ చూడండి సమీరా, మామూలుది కాదు. బిగ్ బాస్ గురించి మాట్లాడలేదు మంది. ఇప్పుడు మీరు రెడీ రెడీ నన్ను చూడాలి.
అలా కాదు మూడ్ సెట్. అరే అలా కాదు, ఆ మూడు కాదు. రెడీ? ఏం మూడు మరి? నార్మల్ గా ప్రేమతో. అంతే కదా. వెళ్ళి చాయ్ చేసుకున్నా. మంచి ఛానల్ ని ఏం చేస్తున్నావు సమీర? ఆ చిక్చికి అర్థం నాకు తెలీదు. మీరు సినిమాలు చేసిన సీరియల్ సీరియల్ మళ్ళీ అంతే చిక్ చిక్ చేసావా? షార్ట్ చూస్తాం కదా సినిమాలో. అవి చిక్ 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 అన్ని చేసి చూపించావు. సినిమాలో అంటారు అట్లా చిక్ చిక్, దాని అర్థం నాకు తెలీదు. అర్థం తెలియదా? మీ ఆయన అడుగు చెప్తాడు. మా ఆయన అసలు యూట్యూబ్ కి దగ్గరలో దర్దాపుల్లో నేను రాని సినిమాలు చూస్తాడు కదా. ఓకే బై. నేను టీ చేసి ఇస్తానని ఎంత చెప్పినా కూడా మా అత్తగారు నేను పెట్టిస్తా అన్నా కూడా ఎందుకు మీకు అంత శ్రమ? ఏ గిన్నెలో పెట్టాలని అడిగిందండి. టీ పెట్టిస్తానంటే ఏదో ఒకటి ట్రై చేద్దాం చేయండి అంటే సరే అనుకున్నాను. ఏ గిన్నె అంటే ఇప్పుడు నేను గిన్నె తీసిస్తున్నా, దీంట్లో వాటర్ పోసి దేన్ని స్టవ్ మీద పెడితే ఉడికిచ్చి నాకు ఇస్తుందంట. అది ఏంటి? తాజ్ మహల్ వాళ్ళు కొత్త టీ లాంచ్ చేశారు, డెక్కన్ రోజ్ అని. నన్ను టేస్ట్ చేయించాలనా? ఎక్స్పెరిమెంట్ నా మీద? తాజ్ మహల్ వాళ్ళ నువ్వా? నేను కాదు, వాళ్ళు కాదు. మా ఇంట్లో గుల్కంద్ చాలా ఇష్టంగా, అంటే మా మామగారికి ఇష్టం, మా వారికి ఇష్టం. నాకు కూడా ఇష్టమే. అందుకే మీకోసం స్పెషల్ గా గుల్కంద్ ఫ్లేవర్డ్ టీ. అవునా? నిజంగానా? సరే చేసిస్తా, మీరు చూసి తాగి చెప్పండి. అది ఇక్కడ కాదు, మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం, సో అక్కడ చూడండి. ఇప్పుడు నన్ను టీ చేయిస్తారా లేదా? ఇగో చేసుకో. ఏదో కన్ఫ్యూజన్ అర్థం కావట్లేదు. నేను కూడా ఇన్స్టాగ్రామ్ చూడాలి ఏం చేస్తుందో అని. తెచ్చిస్తాగా మీకే, నేనే మొత్తానికి. ఏది చూడండి. ఓకే బాయ్ గైస్, బాయ్. అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుం అస్సలాం. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి అందుకేనా మొన్న నేను బ్లాగ్ చేస్తాను ఈ అవుట్ఫిట్స్ అంటే బాగా చేసావు. సో మా తబస్సుమ్కి మళ్ళీ సిఓడి వచ్చింది. బట్ ఈసారి ఓకేనా? సూపర్. ఓకే. ఏం చేసావు అసలు? నువ్వు చేసిన ట్రిక్ చెప్పు, మన వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఏం ట్రిక్? ఇప్పుడు క్యాష్ పే చేయకుండా వచ్చావు కదా సైలెంట్ గా. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ క్లిక్ చేస్తాను. అది వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇవ్వండి, ఇప్పుడే వస్తున్నా, డబ్బులు తీసుకొస్తున్నానని లోపలికి వచ్చి, మొన్న అయిన స్కామ్ తర్వాత ఇది స్కామ్ తర్వాత ఓపెన్ చేసి చూస్తాను అదే ప్రోడక్టా కాదా, అప్పుడు డబ్బులు ఇస్తాను. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఏమంటారు? టూత్ బ్రష్ ఫర్ ప్రిన్స్ అండ్ రిహాన్. ఇలా ఉంటుంది అనమాట. ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో టూత్ బ్రష్ ఎక్కడ ఉంది? ఇది టూత్ బ్రష్. సూపర్. టీ చేస్తే తాగుతాం ఆల్రెడీ. అక్కడ చూడు చెప్తారు. మా పప్ప ఫస్ట్ టైం అక్కడికి వచ్చి ఫస్ట్ టైం నా బహురాని నన్ను చాయ్ తాగుతారా, చాయ్ అయిపోయిందంటే సరే మా అన్నారు. పప్ప లవ్స్ టు హ్యావ్ టీ, ఎన్నిసార్లు ఇచ్చినా కూడా తాగుతారు. అది కూడా కొంచెం వచ్చారు. ఇలా అడిగింది నాకు నా బహురాని. అడిగి కూడా 1/2 hour అవుతుంది. నేను టాబ్లెట్ కూడా వేసుకున్నా, వెయిట్ చేస్తున్నాను, వస్తున్నాను పోతున్నాను కిచెన్ దగ్గర, ఇంకా ఇవ్వలేదేంటి టీ అని. దట్ ఈస్ యువర్ బహురాని అన్న. తపస్సం దగ్గర వెళ్ళారా, అడిగారా? కట్ చేస్తే ఇంకా ఆగలేక నా దగ్గర చాయ్ అంట. ఏంటి చేసేది ఎవరు? సమీరా ఆగండి అన్న. అంటే షూట్ చేస్తూ టీ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది. అది చెప్పాల్సింది. నేను షూట్ చేసిన తర్వాత నా పనులు అయిన తర్వాత ఇస్తాను పప్ప, ఆగండి. అవును, నేను అడిగాను కరెక్టే పప్ప, కానీ నేను షూట్ తర్వాత అని చెప్పాను. అది తప్పైంది, నేను చెప్పాల్సింది. ఇప్పుడు మీరు కూర్చోండి, షూట్ తర్వాత నేను ఇస్తాను అని చెప్పాను. పప్ప ఏ బ్లాగ్ దిగరేనా? ప్రతిసారి ఏదో ఒకటి అనేస్తా. ఆయన వీడియో కొట్టుకుంటారు పాపం. ఇగో మీ ఫైనల్గా మా వారికి వాళ్ళ కోడలు ఛాయ్ పోసి నా చేతికి ఇచ్చింది. ఇదిగో
ఇచ్చుకో, అక్కడ కూర్చున్నారు, వెళ్ళి ఇచ్చేసరా. నేను వెయిటింగ్ ఆయన రియాక్షన్ చూడడానికి. అంత కష్టపడి చేసింది చాయ్ ఎట్లుంటుంది, ఫస్ట్ టైం మా వారు పాపం ఇప్పుడే కొంచెం ఒంట్లో ఒరి ఒరి చూడండి 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 ఓ రియాక్షన్ చూడండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. रिएक्शन अम्मा रिएक्शन बोले तक 8:30 हो गया. ऑल सेफ కాదు, ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ चाय బాగుంటుంది. सुपर है. सेमियों का मिठा कैसर का दिख रहा. బెదిరిస్తుంది ఆయన్ని కాదు, అయ్యో మిమ్మల్ని నన్నే అర్థమైంది, నేనే చక్కరేసా. थैंक यू माची. సై మంచి అప్ప. తర్వాత తబస్సుకి వెళ్తుంది అసలు రియాక్షన్. అసలు రియాక్షన్ అక్కడ ఓకే ఆ చాయ్ బనాక్దీమా मिट्टी गुड़ चाय की चाय शक्कर है वो शुरमा भी है जैसा है శక్కర్ మాత్రమే సార్. నేను వేసానండి తొందరలో, కొంచెం ఎక్కువనే పడి ఉంటుందని డౌట్ వచ్చింది, ఎక్కువ అయి ఉంటుంది డౌట్. అయినా పాపం మా మావగారు చేసి ఇచ్చారు కదా, అచ్చా, 2 గంటలు వెయిట్ చేపించి రియాక్షన్ ఇమ్మంటే ఇప్పుడు నేను రియాక్షన్ ఇవ్వాలంటే 8 o'clock అవుతుంది రాత్రి. ఓకే Bye, bye. ఓకే నా మాంటేజెస్ ఓకే बिना भी अब मैं डायलॉग बोलूं. अच्छा है ये क्वेश्चन तो अपन अच्छा फन कन्वर्सेशन पियो पियो వావ్ వాట్ యాక్టింగ్, యాక్టర్స్ కదా. डायलॉग बोल करो. చాయ్ చేసి ఇచ్చింది, ఎక్కడిదక్కడ అంతా పడేసి వెళ్ళిపోయింది. క్లీన్ ఎవరు చేయాలి? నేను. హలో వచ్చింది వచ్చింది. చాయ్ తాగమంటే మా అత్తగారు నూడిల్స్ తింటున్నారు. ఆ షార్ట్ ఏంటో మీకు చూపిస్తాయి చూడండి. అంతా మీగడ వచ్చేసిందండి, ఇట్లా తాగుతుంటే ఇట్లా వచ్చింది అనమాట. అది టీ తాగినట్లేదు, అది నూడిల్ తిన్నట్టు ఉంది. అంత బాయిల్ చేసింది ఆ టీని. బట్ ఏ మాటకి ఆ మాట నిజంగా బాగుందండి చాయ్. చాయ్ పత్తి అప్రూవ్. చాయ్ పత్తి వల్ల బాగుంది చాయ్. సమీర చేసిన వల్ల కాదు, సమీర చేసిన వల్ల అది చాయ్ నూడిల్స్ అయిపోయింది. నేను చేయలేదండి, నేను చేద్దాం అనుకుంటే. నేను ప్రతి వీడియోలో చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా, బొమ్మరి లత గారు నేను చేసిన చాయ్ లో కూడా చేయి పెట్టారు. ఆ చాయ్ ని కూడా నన్ను చేయనివ్వలేదు. షుగర్ వేసి మా మావగారిని ఏమి లేదు, చాలా బాగుంది. ఘోరం ఏం లేదు, సమీర పంచట్లేదు మీరు అంటున్నారు. కనీసం చాయ్ పెట్టడానికి కూడా ఇవ్వట్లేదు. గిన్నె కూడా ఆవిడ తీస్తారంట, అక్కడ నుంచి ట్రే కూడా ఆవిడ ఎత్తారంట. మళ్ళీ నేను ఎత్తలేదని మళ్ళీ నా మీదకి ఇవ్వాలి. ఒక అట్లా చిన్న పసి బాబు ఉన్నాడు, లోపల వెళ్ళి పసి బాబు ఉన్నాడంట, లోపల వెళ్ళి చూడాలి, వాడిని అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత అవుతున్నారు వాడిని చూసేవాళ్ళు చూస్తున్నారు. తీసుకో ఎల్లు పెట్టేస్తా. ఇప్పుడు ఒక క్యాంపెయిన్ ఉంది, నేను ఫోటో తీసి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. మీరు తీస్తున్నారు ఇదండి అసలు దౌర్జన్యం అంటారు దీన్ని. అలా వాడుకుంటుంది అత్తగారిని. అలాగా మేకప్ లో ఉన్నా కదా తీసుకుందామని. ఓహో మేకప్ అంటే యాంటిక్లర్ ఇవి. सोनम्मा क्यूटी पाई क्या कर रहा मेरा बच्चा, मेरा पापा उठ के हाय बोल रहे हैं सबको. हाय गाइस, ఎలా ఉన్నారు అందరూ? ना बोला है, हाय बोला है, खेलना है मेरे बच्चे को. आज का मम्मा బొక్క ये బొక్క రాజమ్మా. ఓ బాబా ఓ రాజా బేటీ. అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే సమీరా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. అర్హాన్ని పికప్ చేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంది. సో ఇల్లు కాముగా అయిపోయింది ప్రస్తుతానికి. తబస్సుమ్ కూడా ప్రిన్స్ని పికప్ చేయడానికి వెళ్ళింది. అండ్ సో మా వినాయకుడిని చూసారు కదా, ఎప్పుడు ప్రతి సంవత్సరం మా ఇంటికి ఎవరో ఒకరు వినాయకుడిని పంపిస్తారనమాట. బుజ్జి మట్టి గణేష్ని పంపిస్తారు. నేను ఎప్పుడు ఇంట్లో పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి పెద్ద గణేష్ దగ్గర పెట్టేసి వస్తాను. ఎప్పుడు లాస్ట్ డేనో 1 day బిఫోరో చూసి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టుతానమాట. ఈసారి నాకు ఎవరు వినాయకుడిని పంపించలేదు. అంటే వినాయక చవితి 1 day బిఫోర్ వరకు కూడా వెయిట్ చేశాను నేను, ఎవరొకరు పంపిస్తారు రాలేదేంటి అని. సో ఆ రోజు ప్రిన్స్ ఇంటికి వస్తూ యూసుఫ్ స్కూల్ నుంచి వస్తూ వాళ్ళ స్కూల్లో చేశారంట, బుజ్జి వినాయకుడిని తెచ్చిచ్చాడు చూడండి.
అది చూడగానే హ్యాపీగా అమ్మ ఫైనల్గా వచ్చేసారు వినాయకుడి ఇంటికి అనుకున్నా. సో ఏదో ఒక రూపంలో ఎవరు పంపించకపోయినా యూసుఫ్ స్కూల్లో రెడీ చేసి యూసుఫ్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. సో ఈ వినాయకుడిని పెట్టుకున్నాం ప్రస్తుతానికి ఇంట్లో. ఎస్ యాజ్ యూజువల్ మేము పూజలు అవన్నీ చెయ్యము, కానీ వినాయకుడు అలా ఉంటాడనమాట. ప్రతి సంవత్సరం వస్తారు కదా, ఈసారి ఎందుకు రాలేదనుకున్నాను, ఈ రూపంలో వచ్చారనమాట ఆయన. సో హ్యాపీ మొత్తానికి వినాయకుడు అయితే వచ్చారు. ఏదో ఒక రోజు తీసుకెళ్ళి మళ్ళీ కింద తీసుకెళ్ళి పెద్ద గణేష్ దగ్గర పెట్టేసి వస్తాను. అదండి విషయం. ఇంకా భోజనం చేద్దాం, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు రేష్మ బిర్యానీ ఎలా చేసిందో చూద్దాం. సో ఫైనల్గా ఇప్పుడు భోజనం చేస్తున్నాను. సో ఈరోజు బిర్యానీతో రైతా చేసింది రేష్మ, వేడివేడిగా ఉంది. సరే మీ అందరికి ఒక ముద్ద పెడతా. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, ఐఎమ్ సారీ, నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం ఒక ముద్ద. బిస్మిల్లా. నిజంగా చాలా ఎమ్మి, అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. రేష్మ అంటే టేస్ట్కి అలవాటు పడిపోయి నేను ఇంట్లో చేయడం మానేసి అది వచ్చినప్పుడే చేయిద్దామని. ఈసారి చాలా రోజుల తర్వాత రేష్మ బిర్యానీ చేసింది అండ్ ట్రస్ట్ మీ చాలా 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 బాగుంది. రేష్మ बहुत अच्छा बना गे, వెల్కమ్. ఎస్ గైస్, కడుపు నిండా తిన్నాను. రేష్మ కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు వెళ్ళిపోయారు అనమాట. రిలాక్స్ అయిపోయాను నేను కూడా. యా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ మా ఫన్ అంతా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.